హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే ఇప్పుడు బద్రీనాథ్కి అయితే వెళ్తున్నామండి. బద్రీనాథ్ రోడ్ చూడండి ఎలా ఉందంతా, ఇంత కొండలు, పక్కన లోయ చూడండి. అక్కడక్కడైతే రోడ్డు పడిపోతుందండి, కొండలు విరిగి పడుతున్నాయి. ఇక్కడ డైలీ వర్షం వస్తుంది. చూడండి ఎంత బాగుంది, పక్కన కొండలు ఎంత హైట్ ఉన్నాయి. రోడ్ అంతా ఘాట్ రోడే. మీరు ఎప్పుడన్నా చార్ధామ్ యాత్రకి రావాలనుకుంటే మే, జూన్, అలాగే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ రాండి. జూలై, ఆగస్టు మాత్రం అస్సలు రావద్దండి. ఇక్కడ చాలా డేంజర్గా ఉన్నాయి రోడ్లు అయితే. ఎప్పుడు రోడ్లు పడిపోతాయో తెలియదు. నిన్నైతే మేము కేదార్నాథ్కి వెళ్ళామండి. రిటర్న్ వచ్చేటప్పుడైతే అప్పుడే రోడ్డు బ్లాక్ అయిపోయింది, కొండలు అయితే విరిగి పడ్డాయి. ఇంకా మేము వేరే రూట్కి అయితే వచ్చాము. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ ఉంది. అసలు ఈ ఆగస్టులో ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ చాలా చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉంది. కానీ కొద్దిగా రోడ్లే ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే, ఎక్కడ చూసినా వాటరే. చూడండి ఎంత బాగుంది వాటర్ ఫాల్ అయితే. మధ్యలో పోయే దారిలో అయితే ఇక్కడ డ్యామ్ ఉందండి. బద్రీనాథ్కి వెళ్ళే దారిలో అయితే డ్యామ్లో అయితే చిన్నగా వస్తున్నాయి నీళ్ళు. చూడండి రోడ్డు ఎలా ఉంది. రాళ్ళు చూడండి కొండపై నుంచి ఎలా కిందికి పడిపోయాయి. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు అయితే పడిపోయాయి. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటారు. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అయితే పడుతున్నాయి కిందకి. మాకైతే చాలా భయం వేసింది. రోజు వర్షం పడుతూనే ఉందండి. అందుకే దయచేసి ఎప్పుడు ఆగస్ట్, జూలై మాత్రం అస్సలు వెళ్ళొద్దండి చార్ధామ్ యాత్రకి. చాలా డేంజర్గా అయితే ఉంటుంది రోడ్డు. చూడండి యువతల కొండలు, పక్కన లోయలు, అక్కడ పెద్ద పెద్ద కొండలు. ఆ నేచర్ అయితే చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉంది. కానీ భయంకరంగా కూడా అలానే ఉంది రోడ్ అయితే. ఎప్పుడు పడిపోతాయో కొండలు తెలియదు. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. బద్రీనాథ్కి వెళ్ళే రూట్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. మేమైతే ఆగస్టులో వెళ్ళాము. మేమైతే బద్రీనాథ్ చేరుకున్నామండి. అలకనంద నది చూడండి ఎలా పారుతోంది. ఇదే అలకనంద నది అండి. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జి పైన అయితే దర్శనానికి వెళ్తారు. మేము ఆగస్టులో కదా వచ్చాము. అంత జనమేం లేరు, తక్కువగానే ఉన్నారు. ఆ గంగమ్మ తల్లి చూడండి అలకనంద నది ఎలా పారుతుందో. నాకు ఈ టెంపుల్, ఈ అలకనంద నది చూసేపాటికి మన తెలుగు మూవీ బద్రీనాథ్ అయితే మూవీ గుర్తుకొచ్చిందండి. అది వసుధార వాటర్ ఫాల్స్ అనుకుంటారేమో, అస్సలు కాదండి. ఎటు చూసినా వాటర్ ఫాల్సే అండి. చాలా ఆనందం వేస్తుంది నాకు ఆ వాటర్ చూస్తుంటే. ఆ వాటర్ ఫాల్స్, ఆ నేచరు ఎంత అద్భుతంగా ఉంది చూడ్డానికైతే. ఇంక ఇదైతే తప్పకుండా అంటారంట అండి. దీనిలో వేడి నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. అవి ఎలా వస్తాయో ఎవ్వరికి తెలియదు, బట్ ఎప్పుడు వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయంట. అందులో అయితే దీనిలో అయితే ఇప్పుడు జెంట్స్ అయితే స్నానం చేస్తున్నారు. దీని పక్కన ఇంకొకటి ఉంది, ఇక్కడైతే లేడీస్ అయితే స్నానం చేస్తుంటారు.
మరి ఆ వేణీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఎవ్వరికి. ఇంకా మేమైతే స్నానం చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తామండి. ఇప్పుడు అంత వేడిగా ఉన్నాయి చూడండి, వాళ్ళు అస్సలు దానిలో దిగి స్నానం అయితే చేయలేరు. కొన్ని తీసుకొని మరి చల్లనీళ్ళు దీని పక్కన ఇంకొకటి ఉంది, అది అక్కడ తెచ్చుకొని అయితే స్నానం చేస్తున్నారు. ఇంత వేడిగా ఉన్నాయి నీళ్ళైతే. ఇదే అండి ఆ బద్రీనారాయణ గుడి. ఎంత అదృష్టం ఉంటే కానీ ఆ బద్రీనారాయణుడి దర్శనం అయితే మేము చేసుకోగలుగుతున్నాము. నిజంగానే నాకైతే చాలా అదృష్టం ఉందని నేను అనుకుంటున్నాను. చూడండి ఆ టెంపుల్ ఎంత బాగుంది, వెనక చూడండి ఫాగ్ అయితే ఎలా ఉంది. చూడ్డానికైతే చాలా చాలా బాగుందండి. జనం అయితే తక్కువే అండి, ఎవ్వరు లేరు. దర్శనం అయితే తొందరగా అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మేము దర్శనానికి లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ బద్రీనాథ్ టెంపుల్ కానీ ఆ నేచర్ కానీ. ఆ గంట అయితే నాకు అందలేదండి, మా ఆయన నన్ను ఎత్తుకున్నాడు, అప్పుడు ఆ గంట నేను కొట్టగలిగాను. అంత హైట్లో ఉంది ఆ గంట అయితే. ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడైతే స్వామిని దర్శించుకున్నాము. ఆ పెయింటింగ్ చూడండి లోపల ఎంత బాగుంది. ఇదే అండి గర్భగుడి అయితే ఆ బద్రీనారాయణుడిది. శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇంక ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇది హనుమాన్ టెంపుల్.